కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో మన దేశానికి బాగా తెలిసిన వ్యక్తి. అంటే మంచి కొరకు కాదు, చెడు కొరకు భారతదేశం పైన కారాల మిరియాలు నూరుతూ భారతదేశ వ్యతిరేక ఖలిస్తాన్ వాదులకు మద్దతు ఇస్తూ ఆ ఖలిస్తాన్ వాదులను ఎవడో హత్య చేస్తే ఇండియానే చేయించింది, ఇండియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చేయించిండ్రు అని చెప్తూ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ట్రూడో. అక్కడికి ఆగకుండా మన దౌత్యవేత్తలపైన విచారణలు జరుపుతూ భారత కెనడా సంబంధాల్ని అత్యంత తక్కువ స్థాయికి దిగజార్చిన నాయకుడు జస్టిన్ ట్రూడో. కారణం ఏంటంటే ఆయన మైనారిటీ గవర్నమెంట్ నడుపుతున్నాడు అండ్ ఆయనకు మెజారిటీ లేదు. ఆ మైనారిటీ గవర్నమెంట్ కూడా ఖలిస్తాన్ వాదైన జగ్మీత్ సింగ్ నాయకత్వంలోని పార్టీ మద్దతు కీలకం. కెనడాలో 7,70,000 మంది సిక్స్ ఉంటారు, నాన్ రెసిడెంట్. వాళ్ళంతా భారత సంతతి చెందిన వాళ్ళు. వీరు కెనడా ఓటర్స్లో <2%. కానీ నారోలీ కంటెస్టెడ్ ఎలక్షన్స్లో అందులో ఏ పార్టీకి మెజారిటీ లేని సమయంలో అంటే ఫ్రాగ్మెంటెడ్ పాలిటిక్స్లో ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్లో తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. అలా ఖలిస్తాన్ వాదుల మద్దతుతో అధికారంలో ఉన్న జస్టిన్ ట్రూడో తన పలుకుబడి కొరకు, తన అధికారం కొరకు భారతదేశంతో తన దేశ సంబంధాలను కూడా తాకట్టు పెట్టాడు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో ఇండియా ఉందని ఆరోపించారు. ఖలిస్తాన్ వాదులకు భావప్రకటన స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ జస్టిన్ ట్రూడో ఇప్పుడు తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో కురుకుపోయాడు. ఎందుకు ఈ ట్రూడో కథ చెప్పాల్సి వస్తుందంటే ట్రూడో పాపులారిటీ రేటింగ్ ఘోరంగా పడిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన అప్రూవల్ రేటింగ్ 63%, 63%. ఇప్పుడు ఆయన అప్రూవల్ రేటింగ్ 29%, సగం కన్నా ఎక్కువ పడిపోయింది జస్టిన్ ట్రూడో పాపులారిటీ. ఇప్పుడు కనుక ఎన్నికలు జరిపితే ట్రూడో అధికారంలో ఉండే ప్రసక్తే లేదు అని కెనడా రాజకీయాల్ని పరిశీలించే ప్రతి వ్యాఖ్యాత చెప్తున్న విషయం ఇది. 2025 అక్టోబర్లోగా కెనడాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఈ పెద్ద మనిషి ఇంకో 1 year ఉంటాడు. ఈలోగా భారత్కు వ్యతిరేకంగా కెనడాలో చాలా చేయగలిగినంత చేసి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు ఆయన పొలిటికల్ క్రైసిస్ మరింత డీపెన్ అయింది. తాజాగా ఆల్రెడీ మైనారిటీ గవర్నమెంట్, ఇప్పుడు తాజాగా ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేశారు. హౌసింగ్ మినిస్టర్ ఇక ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఫైనాన్స్ మినిస్టర్ రాజీనామా చేసడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆమె ఓపెన్గా చెప్పింది, ప్రైమ్ మినిస్టర్ నన్ను తప్పుకోమన్నాడు, వేరే శాఖ చూడమంటే నేను వేరే శాఖ చూడను, మంత్రివర్గంలోనే ఉండను అని చెప్పి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు ఆమె. ఎందుకు? కెనడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సో కెనడా బడ్జెట్ లోటు $60 బిలియన్, $60 బిలియన్ అంటే $6,000 చేరుకుంది. ఫైనాన్స్ మినిస్టర్ టార్గెట్ పెట్టుకున్నది $40 బిలియన్. కానీ కెనడా బడ్జెట్ డెఫిసిట్ $60 బిలియన్ పెరిగింది. దాంతో ఫైనాన్స్ మినిస్టర్ ఒక ప్రతిపాదన ఏం చేశారంటే బడ్జెట్లో స్పెండింగ్, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి అని ఒక ప్రతిపాదన చేశారు. అది జస్టిన్ ట్రూడోకు నచ్చలేదు. నచ్చకపోవడానికి కారణం ప్రజలపైన ప్రేమ కాదు, అయ్యో ప్రజల కోసం చేసే ఖర్చు తగ్గిస్తామా, ఇది అన్యాయమని కాదని అభిప్రాయం. ఎన్నికలు రాబోతున్నాయి కనుక ప్రజలపైన చేసే ఖర్చు తగ్గిస్తే ప్రమాదకరము. తనకు ఆల్రెడీ అప్రూవల్ రేటింగ్ 63% నుంచి 29% పడిపోయింది. ఇంకా గనక ప్రజలకు ఏదో ఒకటి ఈ ఏడాదిలో చేసినట్టు కనిపించకపోతే అధికారం పోతుంది అన్న భయంతో ఆయన పబ్లిక్ స్పెండింగ్ను కట్ చేయాలంటే అంగీకరిస్తలేడు. పైగా అదనంగా ఖర్చు చేస్తా అంటున్నాడు. ఇప్పుడు కార్పొరేట్లను ఫేవర్ చేయడానికి ట్యాక్స్ కట్స్ ఇస్తా అంటున్నాడు. అలాగే $150,000 $150,000 యాన్యువల్ ఇన్కమ్ అంతకన్నా తక్కువ ఉన్న వారికి $250 ఇస్తాను క్యాష్ సపోర్ట్ అని ఏకంగా మన దేశంలో లాగా బటన్ నొక్కే కార్యక్రమం జస్టిన్ ట్రూడో కూడా చేశాడు. బటన్ నొక్కినా మన దగ్గర గెలవలేదు జగన్, ఇలా డబ్బులు పంచినా ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట కేసీఆర్ గెలవలేదు అన్న సంగతి జస్టిన్ ట్రూడో దాకా ఇంకా వెళ్ళనట్లుంది. కానీ ఆయన చివరి ప్రయత్నం, ఇక దింపుడు కళ్ళెం ఆశ అంటారు మన దగ్గర, అంటే లాస్ట్ మినిట్లో కూడా ఏదో ఒక ఆశ మనిషిని నడిపిస్తుంటుంది.
ట్రూడో ఆశ ఏంటంటే ప్రజలకు డబ్బులు పంచి అధికారికంగా ప్రభుత్వ బడ్జెట్ నుంచి డబ్బులు పంచితే ప్రజలు తనను గెలిపిస్తారన్న ఆశతో $1.5 lakh కన్నా లోపు ఇన్కమ్ ఉన్న యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వారికి $250 ఇస్తానని చెప్పి ప్రకటించేశాడు. సో దీంతో ఫైనాన్స్ మినిస్టర్కి చిరెత్తుకెళ్ళింది. ఆల్రెడీ బడ్జెట్ డెఫిసిట్ నేను $40 billion టార్గెట్ పెట్టుకుంటే $60 billion అయింది. ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇంకా ట్యాక్స్ కట్స్ అంటే వచ్చే ఆదాయం తగ్గిపోతుంది, పబ్లిక్ స్పెండింగ్ తగ్గించాల్సింది పోయి పెంచాలంటున్నాడు. అందువల్ల మీ ప్రతిపాదన అంగీకరించరు అని ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు. దీంతో ఫైనాన్స్ మినిస్టర్ని తప్పుకోమని ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు. దీంతో ఒకవైపేమో ఎకనామిక్ క్రైసిస్, మరోవైపేమో పొలిటికల్ క్రైసిస్. ఈలోగా ట్రంప్ వచ్చి పడ్డాడు. ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి వాయించి పడేస్తున్నాడు. ట్రంప్ను కలిసి అలాగో సంతృప్తి పరచుకోవాలి అని చెప్పి ఏకంగా వెళ్ళి ట్రంప్తో మీటింగ్ కూడా పెట్టుకున్నాడు జస్టిన్ ట్రూడో. కానీ ఆయన మీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత ట్రంప్ గవర్నర్ ట్రూడో వచ్చి నన్ను కలిసిపోయాడని చెప్పి మాట్లాడాడు. గవర్నర్ ట్రూడో ఏంది, ఆయన ప్రైమ్ మినిస్టర్ ట్రూడో కదా అని మనకు ఎవరికైనా అనుమానం రావచ్చు. ట్రంప్ వాదన ఏంటంటే కెనడా పైన 25% టారిఫ్ విధిస్తాను అని ప్రకటించాడు. కెనడా అమెరికాకు మిత్రదేశం. ట్రంప్కు మిత్రుడు శత్రువు అని ఏమి ఉండదు. అమెరికా ఫస్ట్ కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కదా. అందువల్ల ఏ దేశమైనా దెబ్బతినాలి. అందుకే కెనడా పైన కూడా 25% టారిఫ్, కెనడా నుంచి అమెరికాకు వచ్చే ఎక్స్పోర్ట్స్ పైన అంటే అమెరికా ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల పైన 25% టారిఫ్ పెడతానని ప్రకటించాడు. ఇది ఖచ్చితంగా కెనడా ఎక్స్పోర్ట్స్ని దెబ్బతీస్తుంది, కెనడా ఎకనామిక్ క్రైసిస్ని దెబ్బతీస్తుంది. ట్రంప్ ఇప్పుడు ఆ కొత్త ఆఫర్ ఏంటి ట్రూడో కంటే, నీ దేశాన్ని తీసుకొచ్చి అమెరికాలో కలుపు, 51st స్టేట్ 51వ రాష్ట్రంగా, అమెరికాలో ఇప్పుడు 50 రాష్ట్రాలు ఉన్నాయి, 51st స్టేట్గా కలిపితే ఈ టారిఫ్స్ ఉండవు. ఎందుకంటే అమెరికాలో భాగమైతే కెనడా టారిఫ్స్ ఉండవు కదా, వేరే దేశం అయితే టారిఫ్స్ ఉంటాయని చెప్పి పదే ట్రూడోను గవర్నర్ ట్రూడో, ఐ మెట్ గవర్నర్ ట్రూడో, కేమ్ అండ్ మెట్ మీ, గవర్నర్ టుడే స్పోక్ టు మీ, గవర్నర్ ట్రూడో అంటూ సంబోధిస్తున్నాడు. కనీసం తనను ఒక దేశ ప్రధానిగా కూడా గుర్తించని అమెరికా అధ్యక్షుని వైఖరిని ఖండించే ధైర్యం కూడా ట్రూడో చేయలేకపోతున్నాడు. ఇది ట్రూడో పరిస్థితి. అప్రూవల్ రేటింగ్ పడిపోయింది, పొలిటికల్ క్రైసిస్ పెరిగిపోతుంది, ట్రంప్ భూతం వెంటాడుతోంది, బడ్జెట్ లోటు పెరుగుతోంది, పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరుగుతోంది, ఎకనామిక్ క్రైసిస్ డీపెన్ అవుతోంది. ట్రూడో దిగ్బంధనంలో చిక్కుకున్నాడు. భారతదేశంతో పెట్టుకుంటే ట్రూడో గతి ఇది పట్టింది. ఇప్పటికైనా ట్రూడోకి అర్థం కావాలి. ఎన్నికల కొరకు, ప్రజలలో గెలవడం కొరకు దేశ ప్రతిష్టను కూడా తాకట్టు పెడితే, దేశ ఎకానమీని కూడా తాకట్టు పెడితే వచ్చే పరిణామం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ దేశం కన్నా ముఖ్యమని ట్రూడో భావిస్తున్నాడు కనుక ఆయనకు ఆ గతి పడుతుంది.